ప్రతిష్టాత్మకమైన గామా అవార్డ్స్ వేడుకలకు టాలీవుడ్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. దుబాయ్లో జరగనున్న ఈ వేడుకలపై సీనియర్ దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతిష్టాత్మకమైన గామా అవార్డ్స్కు టాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్లో ఇప్పటికే 4 ఎడిషన్లు అంగరంగ వైభవంగా గామా వేడుకలు జరిగాయి. ఇప్పుడు 5వ ఎడిషన్ గామా అవార్డ్స్ వేడుకలను 2025 ఆగస్టు 30న దుబాయ్లోని షార్జా ఎక్స్పో సెంటర్లో గ్రాండ్గా నిర్వహించనున్నారు. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్గా వైభవ్ జ్యువెలర్స్ సంస్థ వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో గామా అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గామా సీఈఓ సౌరభ్ కేసరి, వైభవ్ జ్యువెలర్స్ ఎండీ రాఘవ్, జ్యూరీ సభ్యులు, ప్రముఖ సీనియర్ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్ష నాగర్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు. జ్యూరీ సభ్యులు, సీనియర్ డైరెక్టర్ ఏ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, ఈ అవార్డ్స్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను, బి. గోపాల్, కోటి సహా పలువురు ప్రముఖులు కూడా జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి అవార్డ్స్ నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి. ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేసేలా ఉంటాయి. ఆగస్టు 30న దుబాయ్లో జరగనున్న ఈ గామా అవార్డ్స్ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు. గామా సీఈఓ సౌరభ్ కేసరి మాట్లాడుతూ, ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈవెంట్ కాదు. మా నాన్నగారికి కళాకారులపై ఉన్న అభిమానంతో గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నాం. అందరి సపోర్ట్తో ముందుకు వెళ్తున్నాం అని తెలిపారు. వచ్చే ఏడాది మరింత గ్రాండ్గా అవార్డ్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఇతర దేశాల్లోనూ గామా అవార్డ్స్ ఇచ్చేలా సన్నాహాలు చేస్తున్నాం. దుబాయ్లో ఉన్న తెలుగు వారితో పాటు ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా ఈవెంట్ను నిర్వహించబోతున్నాం. మా జ్యూరీ సభ్యుల సహకారంతో అవార్డు విజేతలను ఎంపిక చేశాం అని గామా సీఈఓ సౌరభ్ కేసరి పేర్కొన్నారు. దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ, గామా అవార్డ్స్ చైర్మన్ త్రిమూర్తులు గారు ఈ అవార్డ్ ఫంక్షన్ను ప్రతి ఏడాది చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అంతకుమించేలా సౌరభ్ కేసరి అన్ని ఏర్పాట్లు చేశారు. అతిరథ మహారథుల సమక్షంలో హీరోయిన్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్లతో ఈ ఈవెంట్ జరగనుంది అని చెప్పారు. గామా అవార్డ్స్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న వైభవ్ జ్యువెలర్స్ ఎండీ రాఘవ్ మాట్లాడుతూ, ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డ్స్లో భాగమవడం సంతోషంగా ఉంది అని తెలిపారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ, గతేడాది జరిగిన 4th ఎడిషన్ గామా అవార్డ్స్లో స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేశాను. ఈసారి కూడా అంతకుమించి స్పెషల్ డ్యాన్స్తో అలరించబోతున్నా అని వెల్లడించారు. కాగా, ఇప్పటికే దుబాయ్లో లాంచ్ చేసిన గామా 5వ ఎడిషన్కు సంబంధించిన థీమ్ సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటకు అద్భుతమైన ఆకట్టుకునే సాహిత్యం అందించారు. రఘు కుంచె సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా పాడిన తీరు అందరినీ అలరించింది. మొత్తానికి, గామా అవార్డ్స్ 2025 వేడుకలు తెలుగు సినీ ప్రపంచానికి మరో మైలురాయిగా నిలువనున్నాయి. నటీనటులకు ప్రోత్సాహాన్నిచ్చే ఈ వేడుకలు భవిష్యత్తులో మరింత వైభవంగా జరుగుతాయని ఆశిద్దాం.